స్క్రీనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. హ్మ్. ఏదైనా టెస్ట్ చేస్తాం కదా మనము. ఆ చేసే టెస్ట్‌ని బ్రాడ్‌లీ 2 రకాలుగా కేటగరైజ్ చేస్తామనమాట. ఏదైనా లక్షణం వచ్చిన తర్వాత, సింప్టమ్ వచ్చిన తర్వాత చేసే టెస్ట్‌ని డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. సింప్టమ్ ఏం లేకుండా అపరెంట్‌లీ హెల్తీ ఇండివిడ్యువల్ అంతా బావున్న మనిషిలో చేసే టెస్ట్‌లని స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాము. క్యాన్సర్ అనేది లక్షణాలు చూపిస్తే అది చాలా లేట్ స్టేజెస్‌లోనే లక్షణాలు కనపడతాయి. కాబట్టి ఎర్లీగా తెలుసుకోవాలి అంటే మనము లక్షణాలు లేనప్పుడు టెస్టులు చేస్తేనే ఎర్లీ డయాగ్నోసిస్ చేయగలుగుతాం. వాటి కోసం చేసే టెస్టులని మనం స్క్రీనింగ్ టెస్ట్స్ అంటామనమాట. ఆ స్క్రీనింగ్ టెస్ట్స్ ఏమేమి ఉంటాయంటే అది ఒక్కొక్క ఆర్గాన్‌కి ఒక్కొక్క ఆడవాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి. మగవారికి డిఫరెంట్ ఉంటాయి. హ్మ్. కొన్ని క్యాన్సర్స్‌కి డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ మనం చేయగలగాలి హ్మ్. అంటే దానిలో ఒక సఫిషియంట్ లీడ్ టైమ్ కావాలన్నమాట. ఇప్పుడు మనం టెస్ట్ చేసా ఆ స్పెసిఫిక్ క్యాన్సర్‌లో అది స్టార్ట్ అవ్వడానికి, ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి మధ్యలో సఫిషియంట్ టైమ్ ఉండే క్యాన్సర్స్‌కి మాత్రమే మనం ముందు పట్టుకోగలుగుతాం. ఏవైతే రోజుల్లో డ్యామేజ్ కాజ్ చేస్తాయో వాటిని ముందు స్క్రీనింగ్ టెస్టులు చేసి కూడా పట్టుకోలేం. హ్మ్. లైక్ బ్లడ్ క్యాన్సర్స్ ఇట్లాంటి వాటికి ముందుగా స్క్రీనింగ్ చేసి ఏం తెలుసుకోలేం మనం. మీరు సీబీసీ వారం వారం చేయించినా సరే అదొచ్చినప్పుడు మనం తెలుసుకోవడమే తప్పించి ముందుగా తెలుసుకునే ఛాన్స్ లేదు. హ్మ్. కానీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో గడ్డ తయారయ్యి, ఆ గడ్డ సింప్టమ్‌గా మారి బయటికి కనపడే సైజ్‌కి రావాలి అన్నా సరే కొంత టైం పడుతుంది. కనీసం సో 3 ఆ! వారాలన్నారు. హ్మ్. కనీసం కొన్ని వారాలు టైం పడుతుంది కాబట్టి, దానికన్నా ముందే మనం టెస్ట్ చేసుకుంటే గనక తెలుస్తుంది. కొన్నిసార్లు వారాలే కాదు, నెలలు కూడా పడుతుంది, సంవత్సరాలు కూడా పడుతుందనమాట క్లినికల్లీ రిలవెంట్ ప్రోగ్రెషన్ రావడానికి. హ్మ్. వాటిని ముందు తెలుసుకోగలగడానికి చేసే టెస్ట్‌ని స్క్రీనింగ్ టెస్ట్స్ అంటాం. సో, బ్రెస్ట్ క్యాన్సర్‌కి మనం చేసే టెస్ట్ మామోగ్రామ్. హ్మ్. 40 సంవత్సరాల నుంచి పైబడిన ఆడవారిలో సంవత్సరానికి ఒక్కసారి మామోగ్రామ్ చేస్తాం. హ్మ్. సంవత్సరానికి ఒక్కసారి. మళ్ళీ ఇంతకు ముందు కూడా మాట్లాడాం దీని గురించి. హ్మ్. హ్మ్. మామోగ్రామ్ అనంగానే భయపడిపోతారనమాట. దానిలో రేడియేషన్ ఉంటది. అది చేయించుకుంటేనే క్యాన్సర్ వస్తదని హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్‌తో భయపడుతూ ఉంటారు. రాదు. మామోగ్రామ్స్ ఆర్ సేఫ్.